నమస్కారం ఘంటారావానికి స్వాగతం. గుంటూరు జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంత అభిమానం చూపించిన మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చూస్తే మామూలుగా 20 నిమిషాలను వెళ్ళాలని వచ్చాను. మీ ఉత్సాహం చూసిన తర్వాత 1 గంట నాకు 1.5 గంట 2 గంటలు పోతుంది. అయినా పర్వాలేదు, మళ్ళా రోడ్డు మీద గుంటూరుకి వెళ్తున్నా. అదే మీ అభిమానం నన్ను కట్టి పడేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే సోదరి సోదరమణులందరికీ, రోడ్డు దాకుండే సోదరి సోదరమణులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నిండు మనస్సు ఆశీర్వదించండి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది మీ ఆశీస్సుల కోసం వచ్చాను. అభ్యర్థుల ఎంపిక చేశాం, శాస్త్రీయంగా చేశాం. అనగాని సత్యప్రసాద్ ఒక వెనుకబడిన వర్గాల్లో ఉండి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి ప్రసాద్ గారు. ఒక పెద్ద మనిషి, పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మల్యాద్రి గారు, మీ ఎంపీ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. వీళ్ళిద్దరికీ ఓట్లేమని అడగడానికి నాకు గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. మంచి అభ్యర్థులను ఎంపిక చేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 సంవత్సరాలు ఈ పాలన పట్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఉన్నామంటే రోడ్డు వరకు చేతులపైకి చూపేయండి అవునని. చాలా సంతోషం. ఈరోజు మీ అభిమానం చూస్తే నా 5 సంవత్సరాల కష్టం ఫలించిందని ఆనందం ఉంది. మీలో సంతృప్తి కోసమే పనిచేశా, రాత్రింబగళ్ళు పనిచేశా. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, మనకు ఆదాయం లేదు, అప్పులు నెత్తిన పెట్టుకొని వచ్చాం. తమ్ముళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కూడా హైదరాబాద్కు వచ్చారు. ఎవరు హైదరాబాద్ని అభివృద్ధి చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారని అడుగుతున్నా. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్ ఎవరి వల్ల వచ్చిందని అడుగుతున్నా. ఎవరి కోసం తమ్ముళ్ళు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి కోసం కట్టాను, కష్టపడ్డా. న్యూయార్క్ లాంటి సిటీలో కాలి నడకం తిరిగా. ఇంటర్వ్యూ లేకపోతే పట్టుబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ కంపెనీ హైదరాబాద్కు వచ్చిన కృషి చేశా. నేను ఇంత కష్టపడితే హేతుబద్ధత లేని విభజన వల్ల కట్టుబట్టలతో నెత్తినప్పు పెట్టుకొని వచ్చాం. ఆ రోజు నేను ఆలోచించాను, జరిగింది. భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు, మళ్ళీ కష్టపడాలని రాసి పెట్టుంది. కాబట్టి 5 ఏళ్లు రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. మిమ్మల్ని సుఖపెట్టాలని ఆలోచించాను. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బందులు ఇవ్వకూడదని. మీరు ఒకసారి చూస్తే నా పాదయాత్రలో నేను చూశాను. ఆ రోజు పాదయాత్రలో పెద్దవాళ్ళ మనోవేదన చూశాను. నాకు పిల్లలున్నారు, ఎవరు చూసుకోలేక నేను అనాథగా మిగిలిపోయాను. మా పిల్లలున్నారు, వాళ్ళకి శక్తి లేదు, నన్ను పోషించలేకపోయారు. అప్పుడే నిర్ణయం చేశా, నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. మానవత్వంతో చేశా. ఆ రోజు నేను ఒకటే ఆలోచించింది, డబ్బుల ముఖ్యం కాదు, మనిషిని మనిషిగా చూడాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలని. ఈరోజు 2000 రూపాయలు ఇస్తే పిల్లలు పెద్దవాళ్ళకు గౌరవిస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇంటికి వస్తున్నారు. తాతయ్య నాకు ఒక ఐస్ క్రీమ్ తీసేయమని, అమ్మమ్మ నాకు చాక్లెట్ కొనిమ్మని వాళ్ళు కూడా తిరిగే పరిస్థితికి వచ్చారంటే అదే నేను చూపించిన చొరవ.
డబ్బులే కాదు, అంత మునిపైతే ఈ ముసలి వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారా అనుకున్న వాళ్ళు ఈ ముసలి వాళ్ళు నిండు నూరేళ్లు ఉండాలని ఈ రోజు కోరుకుంటున్నానంటే అది నా ఆలోచన. ఒక మంచి జీవితం, మెరుగైన జీవన ప్రమాణాలు, గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని నేను ఈ పింఛన్లు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలు ఉన్నారు, నేనే పెట్టా డాక్రా సంఘాలని, నేనే నేర్పించా పొదుపు ఉద్యమాన్ని. నా మానస పుత్రిక మా డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఆడబిడ్డలకు గౌరవం రాలేదు, అన్నిటికీ వేరే వాళ్ళపైన ఆధారపడ్డారు. అందుకే నేను ఆలోచించా, ఆడబిడ్డల్ని గౌరవించాలని 1,00,000 కోట్ల రూపాయలతో 1 కోటి మంది ఆడబిడ్డలకు న్యాయం చేసిన అన్న నేనేనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అన్న తమ్ముళ్ళు కూడా మీకు ఇవ్వలేదు. నేను ఆలోచించాను, పసుపు కుంకుమ ద్వారా మీ సౌభాగ్యాన్ని పెంచాలని, మీ గౌరవాన్ని పెంచాలని, మీ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా ఒక అండగా నేను ఉండాలని నిర్ణయం చేసుకుని మా చెల్లెమ్మలకు పసుపు కుంకుమ ఇచ్చా. తమ్ముళ్ళు, నేను ఒక అదృష్టవంతుణ్ణి. 1 కోటి మంది చెల్లెలు ఉన్నారు నాకు. మీకందరికీ 1 2 చెల్లెలు, నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్ళు అక్కలుండే ఒక అన్నని, ఒక తమ్ముడిని నేనేనని సగర్వంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 1 కోటి మంది నాకుంటే నాకేం ప్రాబ్లం తమ్ముళ్ళు. ఇంకా ఒక్క పిలుపు మా చెల్లెమ్మలకి ఇస్తే, చెల్లెమ్మలో మీరంతా కూడా అన్నకు ఓటేయండి. ఇంటికి ఒక మనిషి 1 కోటి మంది సైన్యం బయట రమ్మంటే రావడానికి మా చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. తమ్ముళ్ళు, వాళ్ళ వల్ల ఒక చరిత్ర మరొకసారి సృష్టిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రైతులు గత చరిత్ర ఒక్కసారి మీరు ఆలోచించండి. కరెంటు లేదు, రాత్రిలో కరెంటు వచ్చేది, కరెంటు షాక్ కొట్టి చనిపోయారు, పాములు కలిసి చనిపోయారు, పంట కొని నాదుడు లేడు. ఆ రోజు కోనసీమలో కూడా క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి. రైతు దిగులు పడిపోయాడు, బాధపడ్డాడు. నేను ఆలోచించా, నేను కూడా ఒక రైతు బిడ్డ, చిన్నప్పుడు వ్యవసాయం చేశా, రైతు కష్టం తెలిసిన వ్యక్తిని. అందుకని వస్తానే రైతు రుణమాఫీ చేశానంటే భారతదేశంలో ఎవ్వరూ చేయలేదు, నేనే చేశానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 24,500 కోట్ల రూపాయలు 1,50,000 వరకు ఇచ్చా. ఇంకొంచెం మైక్ పెంచారు. 1,50,000 వరకు ఇచ్చాను. తెలంగాణ ఇచ్చింది 1,00,000 రూపాయలు. ధనిక రాష్ట్రం, మన డబ్బులు కూడా కొట్టేశారు, మన సంపద కొట్టేశారు. కానీ కడాన వాళ్ళు ఇవ్వకపోయినా నా ప్రజలకు నేను ఇవ్వాలని, నా రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 11% వ్యవసాయంలో అభివృద్ధి సాధించాం. దేశంలో 2.9%, తెలంగాణ 0.2% వచ్చింది. అదే నా చొరవ. కరువు వచ్చిన, తుఫాను వచ్చిన ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్నాం, దూరదృష్టితో ముందుకు పోయాం, సమస్యలు పరిష్కారం చేయగలిగాం. ఈరోజు అన్నదాత సుఖీభవ తీసుకొచ్చా. శాశ్వతంగా రైతులకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు, మీరు ఆనందంగా ఉండే వరకు రైతులకు నేను ఇచ్చే కానుక అన్నదాత సుఖీభవ. ఇది నిరంతరం కొనసాగుతుంది. 9,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తున్నాం. 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఖరీఫ్ నుంచి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, ఈరోజు
అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పారు. ఆటో డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాను, ట్రాక్టర్లు తీసేశాను, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చాను, సాధికార సంస్థ పెట్టాం. ప్రతి ఒక్క డ్రైవరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్యాసింజర్ని సురక్షితంగా తీసుకెళ్తున్నారు. నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ప్రజలకు సుపరిపాలన ఇస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క చంద్రన్న బీమా దేశంలో ఎక్కడా లేదు. 2,50,00,000 మందికి చంద్రన్న బీమా పెట్టాం. అన్నా క్యాంటీన్ తమ్ముళ్ళు 5 రూపాయలకే భోజనం. ఎవరైనా ఇంట్లో అలిగితే నేరుగా దర్జాగా అన్నా క్యాంటీన్కి పోయి శుభ్రంగా భోంచేసి మీ కోపం దగ్గరకు మళ్ళా ఇంటికి రావచ్చు. జోబీలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, రుచికరమైన భోజనం, గౌరవప్రదంగా పెట్టే భోజనం కేఎఫ్సి స్థాయిలో పెట్టాం. రోడ్డు పక్క చెట్టు కింద కాదు, రోడ్డు మీద కాదు. తెలంగాణలో మిగిలిన ప్రాంతాల రోడ్డు మీద పెడితే నేను ఒకటే ఆలోచించా, నా ప్రజలకు గౌరవప్రదమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ ద్వారా బ్రహ్మాండంగా భోజనం అరేంజ్ చేశాం. ఏ పని చూసినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పద్ధతి ప్రకారం చేశాను, గౌరవప్రదంగా చేశాను. ఇప్పుడే మీరు ఒకసారి ఆలోచించండి, మీకు నీళ్లు వచ్చేటివి కాదు. మొత్తం కృష్ణా జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. డెల్టా మొత్తం, రేపల్లె ప్రాంతం, వెస్టర్న్ డెల్టా మొత్తం ఎండిపోయి సముద్రం నీళ్లు భూముల్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భం నేను ఆలోచించాను, దూరదృష్టిలో ఆలోచించాను. 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టి నీళ్లు మీకు ఇచ్చాను. ఎవరైనా ఆలోచించారా ఇది వస్తుందని? నేను చేసింది సరైన నిర్ణయం అయితే గట్టిగా చప్పట్లు కొట్టే మీ హర్షాన్ని, ఆమోదం తెలియజేయండి. పెద్ద ఆయన మీరు చూశారు, పట్టిసీమ ఈ ప్రాంతంలో మీకు ఒక వరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుపడ్డారు. వాళ్ళు అడ్డుపడితే నేను వదిలిపెట్టుంటే మీకు ఈ నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలువ కూడా గడ్డి కొట్టారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తే జగన్తో సహా 16 నెలలు జైలు మేటుగా ఉన్న వ్యక్తి. ఎక్కడికి పోతున్నాం తమ్ముళ్ళు? ఇంకో పక్క మీరు చూడండి, నిన్న ఒక అఫిడవిట్ వేశాడు, 45 పేజీలు అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి, 40 పేజీలు. ఆర్థిక నేరాలు 20 పేజీలు, అదే మరి నేర చరిత్ర 20 పేజీలు. దేశంలో ఎలాంటి వ్యక్తి కూడా, ఎవరికి కూడా ఇలాంటి చరిత్రే ఉండదు. 31 కేసులుండే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక మనస్తత్వం ఉంది. నేరాలు చేస్తాడు, అవినీతి చేస్తాడు, జైలుకు పోతాడు, కానీ బయట వస్తే మాత్రం నేను ఏమీ చేయనట్టు నటిస్తాడు. మీరు చూడండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాడు. ఇంకో పక్క నవ్వుతూ మాట్లాడతాడు, అంటే ఆర్టిఫిషియల్ ఇవన్నీ. ఇంకో పక్క ఎక్కడికక్కడ ఏమీ తెలియనట్టు నటిస్తాడు. మా తమ్ముళ్ళు చాలా బాగున్నారు, నాకంటే ఫాస్ట్గా ఉన్నారు. మొన్నే మీరు చూశారు, 9 లక్షల మంది ఓట్లన్నీ తీసేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టా అంటే, తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేశాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. దానికి కూడా ఏం చేశాడు, ఢిల్లీకి వెళ్ళాడు, ఎలక్షన్ కమిషన్ కలిశాడు, ఫిర్యాదు చేసి మన ఓట్లే తీసేయడానికి మొదలుపెట్టాడు.
అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్ కూడా తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశాడు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశాడు. మనుషులు కొనేశాడు. ఎమ్మెల్యేలు కొన్నాడు. ఇష్టానుసారంగా అతను ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నిన్న మీరు చూడండి పులివెందుల్లో ఏం జరిగిందో. నేను అడుగుతున్నా, పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య అందరూ ఫాలో అవుతున్నారా తమ్ముళ్ళు? ఫాలో అవుతున్నాను చెప్పండి. అవునని చేతులు పైకెత్తండి. ఒక హత్యని గుండెపోటు మరణంగా చిత్రీకరిస్తారు. ఒక పేపర్ టీవీ ఉంది, పనికిరాని టీవీ, సాక్షి. 5:30 కంటే ముందే చనిపోతే 9:30 గంటలకు వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఇది ఎక్కడదో నాకు అయితే అర్థం కాల. అక్కడి నుంచి డ్రామాలు, శవాన్ని బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లో ఉండే రక్తానంతా కడిగేయడం, బెడ్షీట్లు మార్చేయడం, బయట ప్రపంచానికి గుండెపోటు మరణమని మనల్ని నమ్మించడం. ఎందుకు చేశారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే ఆలోచించండి. ఇది న్యాయమా? పోస్ట్ మార్టంలో సమాచారం వచ్చింది. అది చూస్తే ఫోటో మీరు కూడా చెప్పగలుగుతారు. తల పగిలిపోయి మెదడు బయట వచ్చిందంటే, తీవ్రమైన గాయాలున్నాయంటే, చూసిన వాళ్ళు ఎవరైనా ఇది హత్యని చెప్పే పరిస్థితి వస్తే, వీళ్ళ కుటుంబం మాత్రం గుండెపోటుకి చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురుదాడి, మనమే చంపేశామని. వాళ్ళ ఇంట్లో పోయి మనం చంపాం, వాళ్ళ ఇంట్లో పోయి మనం రక్తం కడిగాం, వాళ్ళ ఇంట్లో పోయి గుండెపోటు అని చెప్పాం. అక్కడి నుంచి మీరు చూడండి సిబిఐ ఎంక్వైరీ. సాయంత్రానికి డ్రామా మారింది. మళ్ళీ ఏంటా డ్రామా? ఆయన చనిపోయేటప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు. ఉదయం వీలేకపోయాం, ఇప్పుడు సాయంత్రం ఇస్తున్నాం. ఆ లెటర్లో డ్రైవర్ని రమ్మన్నాడు. డ్రైవర్ వచ్చాడు. వచ్చి నన్ను చంపేస్తున్నాడు కోపంతో, చంపే ముందు ఈ లెటర్ రాస్తున్నానని ఒక లెటర్ ఒకటి మరణ వాంగ్మూలం రాయిపిస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. ఉదయమే ఈ పనులన్నీ చేశారు. బయటపడితే మరణ వాంగ్మూలం రాసి డ్రైవర్ మీద పెట్టాలనుకున్నాడు. అతను కుయ్యమరో నాకేం సంబంధం లేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమంటాడు? ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ముద్దని అంటున్నాడు. ఎందుకు? ఈయన కాపలాదారుడు ఒక ఉన్నాడు ఢిల్లీలో, నరేంద్ర మోడీ. నేరస్తుల్ని కాపాడుతాడు, నేరాలు ఘోరాలు చేపిస్తాడు. ఆయన మద్దతుదారుడు కాబట్టి ఢిల్లీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మొన్న ఎంత హుషారుగా రెండో రోజు అంత్యక్రియలు కాకమునిపే అదరాబాదరా రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఇది. నేరాలు చేసే వ్యక్తులు ఎదురుదాడి చేసి ప్రజల్లో ఏమీ చేయనట్టు, ఏమీ తెలియని నటిస్తూ మనల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్లో ఉండే ఆస్తులన్నీ మేమే ఆక్యుపై చేసుకుంటాం. రెచ్చగొట్టారు ప్రజల్ని. ఈ ఇల్లు నీకే వస్తుంది, వెళ్ళిపోతారు. ఈ భూమి నీకే వస్తుంది, వెళ్ళిపోతారని రెచ్చగొట్టి ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. విభజన జరిగింది. తర్వాత కూడా మాట్లాడాడు. బిర్యానీని పేడ బిర్యానీ అన్నాడు. ఉలవచారుని మా దగ్గర పశువులు తింటాయని అవమానం చేశాడు. మన పోలవరం మీద అబ్జెక్షన్ పెట్టాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో ఈ జగన్మోహన్ రెడ్డి జతకట్టాడు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. దానికి కూడా కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా కేసులు ఉన్నాయి. ఇటీవల ఒక కేసు ఒకటి వచ్చింది. హిందూ జాతి 100 ఎకరాల భూమి అనుమతుల కోసం పెట్టి 11 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. నీకది నాకిది ఈయన సిద్ధాంతం. నేను పర్మిషన్లు ఇప్పిస్తా, పెట్టుబడి కూడా పెట్టను, నువ్వే డబ్బులు పెట్టుకో, ఏమైనా చేసుకో, నాకు 11 ఎకరాలు ఇమ్మని 11 ఎకరాలు తీసుకున్నాడు. హిందూజా డబ్బులు ఇచ్చాడు. నేరుగా అకౌంట్స్ అని షెల్ కంపెనీలు పోయినాయి.
అక్కడి నుంచి ఈయన కంపెనీకి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి హిందూజా కంపెనీకి వెళ్ళింది. ఇది నేను చెప్పిన విషయం కాదు. ఈడీనే సిబిఐకి లెటర్ రాశారు. ఆ కేసుని నేసిన అఫిడవిట్లో లేదు, అది వేరే విషయం. కాపలాదారు నరేంద్ర మోడీ ఇద్దరిని కాపాడాడు. అది కేసీఆర్ పట్టుకొని ఆయన చెప్పినట్టు ఏం చేస్తున్నాడు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. మన వాళ్ళపైన ఆర్థిక మూలాలపైన ఈరోజు వేటేసే పరిస్థితికి వచ్చారు, దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా భూములుంటే, బిల్డింగులుంటే ఆ బిల్డింగుల పైన, భూముల పైన ఈరోజు లేనిపోని లిటిగేషన్ పెడుతున్నారు. మన వాళ్ళని బాధ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మని, పోకపోతే మీరు వ్యాపారాలు చేయలేరని హెచ్చరిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా సత్యప్రసాద్ గారిని అభినందిస్తున్నా. ధైర్యంగా ఫేస్ చేశాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక దృఢ సంకల్పంతో నిలబడిన వ్యక్తి సత్యప్రసాద్ గారు. ఆయన భూమి హైదరాబాద్లో ఉంది, కష్టార్జితం. అలాంటి భూమిలో రోడ్డు ఇవ్వాలని తప్పుడిది పెట్టి నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది దౌర్జన్యం అవునా కాదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. మాకు ఇవ్వవలసిన డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇవ్వకుండా ఎగ్గొట్టావు. 60 సంవత్సరాల కష్టాన్ని మొత్తం మాకు ఏమాత్రం ప్రతిఫలం లేకుండా చేశారు. రెండో పక్కన ఆర్థిక మూలాలు ఎవరైతే అక్కడున్నారో ఆర్థిక మూలాలన్నీ కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. సత్యప్రసాద్ కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, కానీ కొంతమంది సరెండర్ అయిపోయారు. ఈడీ దాడులు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ చేశారు, సిబిఐ చేశారు. మొన్నే మీరు చూశారు, ఒక ఆయన మాగంట శ్రీనివాసులు పెద్ద లీడర్ అనుకున్నా, నేను పెద్ద కమిట్మెంట్ ఉందనుకున్నాను. నా దగ్గరకు వచ్చి వణికిపోయి భయపడిపోయి స్వార్థంతో పార్టీ వదిలిపెట్టిపోయాడు. పర్వాలేదు మీరు వెళ్ళండి, నేను చూస్తాను మీ కథని సిద్ధా రాఘవరావుని పెట్టి ఆ వ్యక్తిని కూడా ఓడిస్తానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గమైన రాజకీయాలు ఇవి! మోడీ, కేసీఆర్ ఏమనుకున్నారు మీరు? మీరేం డిక్టేటర్సా? మీరేం మొనార్క్సా? ఇది ప్రజాస్వామ్యం కాదా? నేను అడుగుతున్న కేసీఆర్ని సమాధానం చెప్పమంటున్నా. మా తమ్ముడు సత్యప్రసాద్ ఒక బుల్లెట్ మారుగా వచ్చాడు. ఇలాంటి చాలా జరిగాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ దుర్మార్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, దుర్మార్గం అని. ఎవరి లాభం కోసం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం కోసం తప్పుడు విధానాలు. ఇంకో పక్క మీరు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. నాకు రిటర్న్ గిఫ్ట్. ఏం తమ్ముళ్ళు, మనం కూడా గిఫ్ట్లు ఇవ్వాలి కదా? మనం భయపడతామా? మనకు రోషం లేదా? మనకు కోపం లేదా? ఆస్తులు కొట్టేసిన నీకే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే 60 ఏళ్ల మా శ్రమ అక్కడ వదిలిపెట్టి వస్తే సరైన వాటా ఇవ్వకుండా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే 5 కోట్ల మంది నీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నారు, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ దాడి జరగనిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ధైర్యం ఉందా? ఓపెన్గా రండి. నేను సవాల్ వేసుతున్నా వీళ్ళందరినీ. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, దానికి స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, దానికి కరెంటు ఢిల్లీ నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇస్తే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ తిరుగుతుంది. మనం తిరగనిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. మనకు కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని
125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించారు. చిత్తుగా 1-2% వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము తప్పు చేశాను ఒప్పుకొని ప్రత్యేక హోదాకు ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పారు, బీజేపీ తప్ప, టీఆర్ఎస్ తప్ప. ఒకప్పుడు టీఆర్ఎస్ ఇస్తామన్నారు, మేము కూడా సహకరిస్తామన్నారు. మళ్ళీ ఎన్డీఏ ఒప్పుకోదని మళ్ళీ వెనక్కిపోయారు. మొన్న ఇక్కడనే అమరావతి ఈ జిల్లాలోనే మనం రాజధాని కట్టుకుంటున్నాం. మనం చూపించిన చొరవ వల్ల రైతులందరూ ముందుకొచ్చి 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. నరేంద్ర మోడీ గారు మీరేమి ఇచ్చారని అడుగుతున్నా. మట్టి నీళ్లు మా మొఖాన్ని కొట్టారు. ఇది న్యాయమని అడుగుతున్నా. ఒక సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్షం వేస్తావు. నాకు 500 కోట్లు ఎవడికి కావాలి? నీ 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు కొట్టేయడానికి 500 కోట్లు ఇస్తాడంట. ఈరోజు మనం ఓడించి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఈయన బాంచే నీ కాళ్ళు మొక్కుతానని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటా ఉంటాడు లోటస్ పాండ్లో కూర్చొని. మీరు చూడండి, ఎప్పుడన్నా కేసీఆర్ ఆఫీస్కి వచ్చాడా? తమ్ముళ్ళు సెక్రటరీకి వచ్చాడా? ఎప్పుడన్నా గ్రామాలు తిరిగాడా? ఎప్పుడన్నా కష్టపడ్డాడా? ఎక్కడ ఏమీ లేదు. ఆయన మహానాయకుడు. ఏమీ లేకుండా మనం కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, ధనిక రాష్ట్రాల కంటే మెరుగైన సంక్షేమం అభివృద్ధి మనం ఇచ్చాం. ఇది మనం చేయలేదని మనల గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను అందుకే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ మింగేశాడు కేసీఆర్. నాయకుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ సరెండర్ చేసుకుని భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు మన జోలికి వస్తున్నాడు. నేను చెప్తున్నా, నా జోలికి రావద్దు, మా రాష్ట్రంతో పెట్టుకోవద్దు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వస్తే మాత్రం వదిలిపెట్టాం. మొన్న ఏమీ చేయకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచామని, గెలిచిన వాళ్ళు కూడా లాక్కున్నామని విర్రవీగుతున్నాడు. ఆయన అనుకున్నాడు నేను పెద్ద పరాక్రమంతుడని. నేను చెప్తున్నా, మనందరికీ కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం ఉందంటే మేము పోరాడతామని చెప్పండి. అందరూ పిడికిలి బిగించి చెప్పండి. పోరాటానికి సిద్ధమా? గట్టిగా అవునని చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది. వ్యాన్పిక్ సిటీ కేసీఆర్కి గిఫ్ట్గా ఇస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు పోర్ట్లు లేవు, అందుకని దీన్ని ఆయన గిఫ్ట్గా ఇస్తే ఆయన ఈయనకు గిఫ్ట్ ఇప్పటికే 1,500 కోట్లు పంపిస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మన ఓట్లు కొంటారంట. ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తారంట. మనం అధికారంలో ఉన్న మన దగ్గర డబ్బులు లేదు, కానీ వీళ్ళు తెలంగాణలో డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వీళ్ళ ఆటలు సాగనిస్తారా? మీరు వదిలిపెడతామా? మనం 2014లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించిన మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఒక పక్క మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధిలో ముందుకు పోయాం. రాష్ట్రానికి ద్రోహం చేయడానికి కేసీఆర్తో నరేంద్ర మోడీతో కలిశారు. అలాంటి వ్యక్తిని క్షమిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలో మీరని అడుగుతున్నా. ఇంకొక పక్క అభద్రతాభావం, రౌడీజం, నేర చరిత్ర. ఊరికొక రౌడీ తయారైపోతాడు, రేపు గల్లీకి ఒక రౌడీ. అప్పుడే మాట్లాడుతున్నారు రేపు రాబోయే రోజులు ఎవరిని బతకనివ్వని మేము రౌడీజం చేస్తాం,
అణిచివేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు మనకు పెను సవాళ్లు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఒకే మాట, కేసీఆర్ 16 సీట్లు పార్లమెంట్లో గెలిస్తే, ఇంకో సీటు ఎంఐఎం గెలిస్తే, మనం 25 సీట్లు పార్లమెంటు సీట్లు గెలిచి 175 అసెంబ్లీ సీట్లు గెలుద్దాం. అంతేకాదు, కాంగ్రెస్ అప్పుడు ఎట్లయితే ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డిని అదే మారిగా ఓడిద్దాం. మన రాష్ట్రానికి పెట్టిన పెద్ద శని ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన లేకపోతే కేసీఆర్ లేదు, మోడీ లేదు, వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ నాటకాలు ఆడుతూ మనకు ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిన్న పెద్ద లేదు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, మాటలు బారేసుకుంటాడు, రౌడీలు చేస్తాడు, రువాబు చూపిస్తాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను రౌడీలకి ఎప్పుడు భయపడను తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే కాదు, ఆ పార్టీని చిత్తుగా ఓడించి భవిష్యత్తులో మళ్ళీ కనపడకుండా భూస్థాపితం చేస్తాం. రాష్ట్రమంతా ఏకపక్షంగా తయారు కావాలి, మనలో ఐకమత్యం రావాలి, మనందరం ఒకటి కావాలి. ఎందుకంటే ఒక పక్క కేంద్రం మనపైన దాడి, ఇంకో పక్క తెలంగాణ మనపైన దాడి. ఈ రెండు దాడి చేసినప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పాలంటే అన్ని సీట్లు మనమే గెలిస్తే ఢిల్లీలో కాదు ప్రపంచానికే ఒక సందేశం ఇస్తాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే మీ గుండెల్లో నిద్రపోతామని ఒక సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? అవతల పార్టీలకు డిపాజిట్ లేకుండా చేస్తారా మీరు? ఇక్కడ కొంతమంది అయారాములు గయారాములు కూడా ఉన్నారు. చూశారు ఒకరిద్దరు నాయకులు ఎట్టబోయారు. వీళ్ళకి రాష్ట్రం అవసరంలా, వీళ్ళ స్వార్థమే. అందుకే అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను, పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు ఆలోచించాలి, మీరు మాట్లాడాలి. అలాంటి వారికి ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా ఏకపక్షంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరు చూస్తే ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ కోసం జీవోలు కూడా రిలీజ్ చేశాం. దిండి, పాలరేవు, రేపల్లె మెయిన్ డ్రైన్ పైన నిజాంపట్నంలో 35 కోట్లతో ఒక లిఫ్టు, అడవుల దేవి ఇంకొక లిఫ్టు, బట్టిప్రోలు మండలంలో మెయిన్ డ్రైన్ పైన ఇది ఒక 35 కోట్లకు మనం శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే R&B రోడ్లు పెనుమూడు నుంచి లంకవాణి దిబ్బ వరకు 30 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. ఇది తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఈ పని పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపల్లి, తుమ్మల, గంగడిపాలెం ఈ రోడ్డుకి 20 కోట్లు కావాలన్నారు. ఇది కూడా ఇచ్చి శాంక్షన్ చేస్తాం. మనం అందరూ కూడా దీన్ని పెట్టి కంప్లీట్ చేస్తాం. దానికి ధీటుగా మీరు సమాధానం చెప్పగలిగితే అన్ని సీట్లు మనమే గెలిస్తే తెలంగాణలో ఎందుకు మన వాటా ఎవరో తేల్చుకుంటాం. తెప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కేంద్రం నుంచి కూడా వచ్చే వరకు వదిలిపెట్టడం, దట్ ఇస్ మై రైట్, నా హక్కు. నా హక్కును మీరు కాదనడానికి మీకు అధికారం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పుడు అందరూ స్తంభంలో నిలబడుకొని మీ ఓటు ఎవరికంటే సైకిల్ గుర్తుకని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు. ఇంకో పక్కన తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్,
ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఏకపక్ష ఎన్నికలు జరగాలి. నేను ఓటు కోసరం కాదు, సీట్ల కోసరం కాదు. 5 కోట్ల మంది, నేను ఒక పోరాట యోధుడిగా, ఒక సైనికుడిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తిగా నేను ముందుకు పోయినప్పుడు నాకు అండగా నిలబడి నిండు మనసుతో ఆశీర్వదించి పూర్తిగా సహకరించడానికి పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.